మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మాగంటి సునీత గారు గెలుస్తారని అనుకుంటాను. గెలుస్తుంది కూడా. ఎందుకంటే గోపీనాథ్ చేసిన సేవలు, ఆయన అందుబాటులో ప్రజలకు ఉన్నాడు ఇన్ని రోజులు. మూడోసారి గెలిచిండు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు చేసిండు, తర్వాత టీఆర్ఎస్లో కూడా చేసిండు. అదొకటి. ఇంకా ఫస్ట్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఉంది ఫస్ట్. తర్వాత ఆమె సానుభూతి, కొంచెం లేడీ కదా ఆయన భార్య. ఆయనతో 5 ఏళ్ళు చేసేది పోయింది కదా, 2 సంవత్సరాలు చేసి పోయింది కనుక ఆమె గెలుస్తుందని మేము అనుకుంటాను. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? అట్లా ఏం లేదు. మేమైతే ప్రచారంలో ఉన్నాం. చాలా ఈజీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈజీగానే ఉంది. బాగానే. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పడుతున్నాడు. గతంలో ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు. ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది కదా. లేదు, గెలిచే ఛాన్సే లేదు ఆయనకు. అంటే ఆయన ఓడిపోవచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక్కసారి కాదు 2-3 సార్లు ఓడిపోయినాడు. అది కాదు, పక్క పెట్టండి. ఆ క్యాండిడేట్ వల్లనో మరి లేకుంటే పార్టీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పార్టీ కూడా వ్యతిరేకతతో ఉన్నది. ఆయన క్యాండిడేట్ కూడా కరెక్ట్ క్యాండిడేట్ కాదని చాలామంది అంటారు. మేమే పోతాను కదా ఓటర్ల. ముఖ్యమంత్రి గారు కొన్ని వాక్యాలు రిలీజ్ చేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిపించకపోతే పథకాల కట్ట మీకు కరెంట్ రాదు, రేషన్ రాదు అని. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక అది జనాలు చూస్తారు. అసలు ఇది ఒక్కటి ఓడిపోతే అసలు ఇచ్చేది ఎవరు? ఆయన గవర్నమెంటే కదా, ఆయనే కదా సీఎం. ఎవరు ఈమె సునీత గెలవగానే సునీత మార్చేస్తుందా? ఆయన మాట్లాడేది ఏమన్నా ఆ మనిషి ఏమన్నా అసలు ఏమన్నా ఉన్నదా ఆయన దగ్గర? అది ఒక సీఎం, ఒక రెడ్డిోడు. మళ్ళీ ఒక మాట అంటే తప్పొద్దు. అట్లాంటి గలీజ్ మాటలు, అట్లాంటి ఉల్టా మాటలు మాట్లాడతాడు. ఎవరిని బెదిరిస్తాడు ఆయన? జనాలను బెదిరిస్తే ఊకుంటారా జనాలు? అట్లా దాని ఇది కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు, మొత్తం ఏడ్చి సింపతి ఓట్లు గెయిన్ చేస్తుంది అంటున్నారు. మరి మొన్న నవీన్ నాయక్ కూడా ఏడిచిండు కదా, వాళ్ళ అయ్య గురించి. ఏదో ఎమోషన్లో వస్తూనే ఉంటాయి. భర్త పోయిండు, దానికి వాళ్ళు తప్పు పట్టడం అంటే ఎంతవరకు సిగ్గు ఉండాలి కొద్దిగానన్నా. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు. కనీసం ఎవరికైనా ఉంటుంది కదా కొద్దిగా. ఇప్పుడు నవీన్ యాదవ్కి గతంలో చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు ఏమైనా మళ్ళీ ఛాన్స్ ఇస్తారంటారా? ఇయ్యరు. వాళ్ళు కరెక్ట్గా బరాబరి మంచిగా నమ్మకంతో ఉన్న ఆయనను గెలిపియ్యరు. ఆయన గెలిస్తే కూడా చాలా విధ్వంసాలు అది ఇది అవుతాయట. అసలు జనాలు అంటున్నారు. మేము ఇక్కడ మాది పక్క జిల్లా అయినా మాకు తెలుసు కనుక చెప్తాను. మొత్తానికి జూబ్లీస్ గడ్డ మీద ఎవరు జెండా ఎగరబోతున్నారు? గులాబీ జెండా, కారు గుర్తు పక్క.